Yeah. The next one is space. So a is equal to నేను జస్ట్ ఎంటీ స్ట్రింగ్ తీసుకున్నాను, దీనిలో నాకు స్పేస్ అనేది ఏమీ లేదు. సో ఒకసారి డాట్ ఈజ్ స్పేస్ ప్రింట్ చేద్దాం. ఫాల్స్. ఇప్పుడు నేను హర్ష స్పేస్ వర్ధన్ తీసుకున్నాను. ఇప్పుడు ఫాల్స్ వస్తుంది, ఎందుకంటే నా దాంట్లో క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో ఈ స్పేస్ అంటే ఓన్లీ స్పేసెస్ ఉండాలి. ఓకే, ఈవెన్ వర్డ్ కి మధ్య స్పేసెస్ కూడా అది తీసుకోదు. ఓన్లీ స్పేసెస్ ఉండాలి దాంట్లో. సో ట్యాబ్ ఇచ్చినా ఇట్ విల్ ఫైన్. ట్యాబ్ ఇస్తే ట్రూ, ట్యాబ్ ఇస్తే 4 స్పేసెస్ కదా, ఫర్ రన్ చేస్తే ట్రూ. నార్మల్ గా వన్ స్పేస్ బార్ ఇస్తే, స్పేస్ బార్ కి 1 స్పేస్ ఇస్తే అది కూడా ట్రూ. జస్ట్ ఈ స్పేస్ అంటే అదొక దాంట్లో స్పేస్ నాలెడ్జ్ వస్తుంది మొత్తం. సో అది ఈ స్పేస్, రైట్. ఇప్పుడు మనం డాట్ స్పేస్ అని పెడితే స్పేస్ క్రియేట్ చేస్తుందా అది? లేదు, ఆ మెథడ్ లేదు మనకి. ఆ మెథడ్ లేదు కదా. ఓకే, లేదు. చేస్తాం అనుకున్న ఇవే స్ప్లిట్ లైన్స్ స్టార్ట్ విత్ స్ట్రిప్ అండ్ స్వాప్. ఓకే, మీకు ఇక్కడ క్యూబ్ సింబల్ వచ్చింది కదా, డై సింబల్, డైస్. సో డైస్ సింబల్ లో ఉన్నాయని మెథడ్స్ అన్నమాట. ఓకే ఓకే, డైస్ సింబల్ లో ఉన్నాయని మెథడ్స్. మీకు ఇలా ఇక్కడ ఉన్నాయి కదా, విండో పైన విండో ఆరెంజ్ కలర్ లో, అవి వేరియబుల్స్. ఓకే, అవి వేరియబుల్స్. సో ఇక్కడ మనకి అండర్ స్కోర్ అని పెట్టి లైట్ తీసేసుకోవాలి, బికాస్ అవి మనకి చెప్తాను అది ఏంటి అండర్ స్కోర్ అనేవి. సో రైట్ లో మనం కేర్ చేయాల్సిన ఓన్లీ జస్ట్ క్యూబ్ సింబల్ ఉండి నార్మల్ గా ఉన్నవి. సో అవి మెథడ్స్. ఓకే, ఈ స్పానర్ సింబల్ ఉన్నాయి ఏంటంటే మనం లోపల వాడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ స్పానర్ సింబల్ అంటే ఎండ్ చూసుకోవాలి, ఎండ్ కానీ మనకి సెపరేషన్, ఎస్సిపి, ఇవన్నీ ఎక్కడ వాడతాం, అవన్నీ ఫార్మాట్ లోపల వాడతాం కదా. సో వాటికి స్పానర్ సింబల్స్ ఉంటాయి, అట్లాంటి వాటికి. ఓకే, సో టు చెక్ ద క్యారెక్టర్ ప్రెసెంట్ ఇన్ ఎ స్ట్రింగ్. ఓకే, ఇది కూడా అయిపోయింది. దీని తర్వాత ఇప్పుడు ఇది క్యారెక్టర్ అండ్ ఆర్డినరీ. ఇదేంటో చూద్దాం ఒకసారి. ఇంటీజర్ టు క్యారెక్టర్. సిహెచ్ఆర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇంటీజర్ నుంచి క్యారెక్టర్ కి మారుస్తుంది. అసలు ఏంటో చూద్దాం ఒకసారి. వైల్ ఫంక్షన్ ORD యూజ్ టు రివర్స్ లో చేస్తుంది, అంటే క్యారెక్టర్ నుంచి ఇంటీజర్ కి మార్చడానికి. అంటే ఏంటో చూద్దాం ఒకసారి. మనకి ఇంటర్నల్ గా పైథాన్ లో we have ASCII అని ఉంటుంది. అంటే ఈచ్ క్యారెక్టర్ ఇంటర్నల్ గా దానికి ఒక క్యారెక్టర్, దానికి ఒక నంబర్ కింద స్టోర్ అవుతుంది. నంబర్ ఏంటి చూపిస్తాను. ASCII టేబుల్ అని ఉంటుంది మనకి. ఇదేంటి పీరియాడిక్ టేబుల్ లాగా? ASCII టేబుల్ కొంచెం కనిపిస్తుంది కదండి, బెటర్ వ్యూ. yes హర్ష, మచ్ బెటర్. ఓకే, సో ఇది ASCII టేబుల్. మనకి ASCII టేబుల్ లో మీరు చూసినట్లయితే మనకి డెసిమల్, హెక్స్ అని క్యారెక్టర్ ఉంది.
ప్రస్తుతానికి హెక్స్ పక్కన పెట్టేసింది, జస్ట్ డెసిమల్ చూడండి. సో ఓకే. జస్ట్ లైక్ ఇంటీజర్ అండ్ క్యారెక్టర్. యా, సో దీన్ని మనం ఏమంటాం అంటే ఆస్కీ వాల్యూ అంటాం. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ తీసుకున్న ఎక్కడ ఉన్నాయి? యా, ఏ ఇక్కడ ఉంది, క్యాపిటల్ ఏ 41, 65 ఇక్కడ ఉంది, 65th డెసిమల్ 1 ఈస్ క్యాపిటల్ ఏ, ఓకే. అండ్ స్మాల్ ఏ అంటే 61st. హెక్స్ వదిలే అన్నారు కదా! డెసిమల్ కదా చూడండి. సార్ 97. Yeah. సో 97 ఈస్ స్మాల్ ఏ అండ్ 65 అనేది క్యాపిటల్ ఏ. సో ఇది ఏంటంటే మీకు తీసుకోవాలి యూనికోడ్ కూడా అంటారు. తీసుకోవాలి యూనికోడ్. ఏ యొక్క యూనికోడ్ ఏంటి అంటే 97, క్యాపిటల్ ఏ యొక్క యూనికోడ్ అంటే 65. ఓకే. రైట్. సో మనం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వర్డ్స్ కొండవు, ఓన్లీ ఫర్ క్యారెక్టర్స్ కే ఉంటాయి. ఇలా ఇప్పుడు నాట్ జస్ట్ మీకు ఆల్ఫాబెట్స్ కే కాదు, ఇక్కడ చూడండి డిఫరెంట్ ఇక్కడ స్పెషల్ చూడండి క్యారెక్టర్స్. స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, నంబర్స్ కూడా ఉన్నాయి. సో 0 అంటే ఇంటర్నల్ గా అది 48 ఉంటుంది, దానికి యూనికోడ్. 1 అంటే దానికి 49 యూనికోడ్. సో ఇలా క్యారెక్టర్స్ అన్నిటికీ ఒక యూనికోడ్ ఉంటుంది ఇంటర్నల్ గా. ఇక్కడ చూసినట్టయితే వీటికి నల్ కి 0, బ్యాక్ స్పేస్ కి 8, లైన్ ఫీట్ అంటే న్యూ లైన్ కి 10, వర్టికల్ ట్యాబ్ అంటే వర్టికల్ గా 4 లైన్స్, 11, అలా మనకి చాలా ఉన్నాయి. కోలన్ 58, సెమీకోలన్ 59. సో ఇలా ఉన్నాయి. ఇందులో మనం కొంచెం కేర్ చేయాల్సింది వీటి గురించి అంటే ఈ నంబర్స్, ఆల్ఫాబెట్స్ గురించి. ఫర్ నౌ నంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్. ఓకే. ఒకసారి ఏం చేద్దామంటే చూపిస్తాను. యా, ఇప్పుడు క్యార్ 1 అని తీసుకుంటారు. ఒకటి క్యార్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ అన్న, క్యార్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ. దీన్ని నాకు ఇప్పుడు ఏ యొక్క యూనికోడ్ వాల్యూ కావాలి అంటే ఆస్కీ కోడ్, యూనికోడ్ ఆస్కీ కోడ్ ఏదైనా నాకు ఏ ఒక్క యూనికోడ్ కావాలి. యూనికోడ్ కావాలి అంటే ఏం చేయాలంటే ఓఆర్డి ఆఫ్ ఆ క్యారెక్టర్ ఇవ్వాలి, CHAR1. ఇప్పుడు నాకు ఏ యొక్క యూనికోడ్ వాల్యూ వస్తుంది. సో దాన్ని ఏ యొక్క యూనికోడ్ వాల్యూ మనం ప్రింట్ చేద్దాం. సో స్మాల్ ఏకి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, స్మాల్ ఏకి 97. సో ఇప్పుడు నాకు 97 అవుట్పుట్ రావాలి. 97 వచ్చింది. మనం రివర్స్ చేయాలి. ఇంటీజరా? ఆ క్యారెక్టర్ యొక్క రెస్పెక్టివ్ యూనికోడ్ వాల్యూ. యూనికోడ్. ఓకే. యా, యూనికోడ్ అంటే ఇంటీజర్, డెసిమల్ అని ఇచ్చారు. డెసిమల్స్ అనేది కూడా ఇంటీజర్స్. ఓకే. డెసిమల్ నంబర్ ఫార్మాట్. సో యా, సో ఓఆర్డి ఆఫ్ క్యార్ 1 అంటే యూ గాట్ 97 వచ్చింది. ఇప్పుడు రివర్స్ చేయొచ్చు. ఇప్పుడు నేను యూనియన్ ఏదో తీసుకున్నాను. యూనియన్ తీసుకొని ఏం తీసుకున్నాం, ఇక్కడ ఒక నంబర్ తీసుకున్నాం. 62 తీసుకున్నాను. అలా గ్రేటర్ దాన్ 62కి గ్రేటర్ దాన్ చూద్దాం. 62 అని ఉంది. ఇప్పుడు నేను దాన్ని క్యారెక్టర్ కింద మార్చాలి, యూనికోడ్ నుంచి క్యారెక్టర్ కి మార్చాలి. సో అప్పుడు చేయాల్సిన CHR ప్రింట్ క్యారెక్టర్ ఆఫ్ యూని. రన్ చేస్తే మనకి గ్రేటర్ దాన్ సింబల్ రావాలి. గ్రేటర్ దాన్ సింబల్. సో నాకు ఇప్పుడు నాకు ఆల్ స్మాల్ లెటర్స్ ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి నేను? ఆల్ స్మాల్ లెటర్స్ అంటే స్మాల్ ఏ టు స్మాల్ జీ. స్మాల్ ఏ టు స్మాల్ జీ. నాకు ఆల్ స్మాల్ లెటర్స్ అనేది ప్రింట్ అవ్వాలి. నాకు ఆల్ స్మాల్ లెటర్స్ అనేది ప్రింట్ అవ్వాలి. అంటే మనం ఏం చేయొచ్చు, 97 to 122 ఒక లూప్ చేయొచ్చు కదా. 97 నుంచి 122 వరకు ఒక లూప్ వేసి ఆ లూప్ లో నాకు ఈచ్ టైం ఒక నంబర్ వస్తే ఆ నంబర్ నేను క్యారెక్టర్ కింద మార్చేస్తాను. సో ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 97 అని తీసుకొని ఫర్ ఐ ఇన్ లూప్ అని పెట్టుకుంటామా? రైట్. సో ఇప్పుడు నాకు ఇప్పుడు 97 to
123 ప్రింట్ 122 ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి? జస్ట్ నంబర్స్ range లో ప్రింట్ 97 to 122 అంటే ఏం చేస్తారు నంబర్స్ లో? ప్రింట్ ప్రింట్ 97 to 122 both are included. ఓకే ఇంక్లూడెడ్. సో ఇది ప్రింట్ 97 to 122. ఇది మీ ప్రాబ్లం. దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు? దీన్ని మనం లూప్ వాడా మీరు అంటుంది? జస్ట్ అలా లేదు, జస్ట్ నార్మల్గా అడుగుతున్నాను. నాకు ఇక్కడ కన్సోల్ మీద 97 to 122 అన్ని నంబర్స్ ప్రింట్ అవ్వాలి. ఎలా? ఇప్పుడు సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ 97 అనేది ఒకటి తీసుకొని లూప్ వాడచ్చు కదా. మనం ఏం చేస్తాం, మనకి 97 to 122 రావాలంటే ఏం చేస్తాం? ఫర్ ఐఎన్ రేంజ్ అని తీసుకొని ఐ ఇన్ రేంజ్ 97 to 123 అంతే. 97 to 123 స్టేర్ అవసరం. ప్రింట్ ఐ అవును అంతే. నాకు కూడా అన్ని ప్రింట్ అవుతాయి. కింద మళ్ళీ మీరు రాయాలి కదా ఏ ఈజ్ ఈక్వల్ టు కన్వర్షన్ తర్వాత చూద్దాం. ఒక్కసారి జస్ట్ ఈ నంబర్స్ ప్రింట్ చేద్దాం. ఇప్పుడు నాకు ఏమవుతుంది ఇక్కడ? నాకు ఈ నెంబర్స్ అన్ని లైన్ వైజ్ ప్రింట్ అవుతాయి. రన్ చేస్తే నాకు అన్ని 122 వరకు ప్రింట్ అయినాయి. 97 నుంచి 122 వరకు ప్రింట్ అయినాయి. నాకు నంబర్స్ వద్దు, నా నంబర్ యొక్క క్యారెక్టర్ ఏముందో కావాలి. ప్రింట్ సిహెచ్ఆర్ ఆఫ్ ఐ అని రాస్తాం అంతే. సూపర్, అంతే అయిపోయింది. అంతే అడిగింది. రైట్, శబాష్. సో మీకు అయిపోయింది. స్మాల్ లెటర్స్ అన్ని స్మాల్ లెటర్స్ వచ్చేసాయి. యా సూపర్. ఇప్పుడు ఆరల్స్ మనకు ఆల్ఫాబెట్స్ 24 కదా, అలా అయినా చేయొచ్చు. మీకు ఎలా చేయొచ్చు. ఒకవేళ ఆల్ఫాబెట్స్ 24 కాబట్టి మీకు ఎగ్జాక్ట్ 123 దగ్గర ఎండ్ అయితే తెలియకపోతే 97 అని తెలిస్తే 97 ప్లస్ 24 అని పెట్టుకోవచ్చు. ఎండ్ అలా పెట్టుకోవచ్చు. 25 పెట్టుకో. 24 కదా ఆల్ఫాబెట్స్, 23 24 కదా. 24 అప్పుడు మీరు 97 ప్లస్ 25 పెట్టుకోవాలా? 97 ప్లస్ 24 25 చూద్దాం. ఓకే. ఒకసారి 26 24 కాదు, 26 ఆల్ఫాబెట్స్. ఓకే. రికార్డింగ్ చేసుకోవడం అనుకుంటారు, ఇది ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కూడా తెలియదు. ఇది అందుకే యూట్యూబ్ లో పెట్టి ప్రైవేట్ చేయండి. ప్రైవేట్ పెట్టినే కరెక్ట్. ఒకసారి అన్ని అప్లోడ్ చేసిందని ప్రైవేట్ పెట్టేస్తారు పైథాన్ సిరీస్. సో రైట్, 26 ఆల్ఫాబెట్స్. ఇప్పుడు సో మనకి సిమిలర్ గానే మనం 47 to 57 ఆర్ 48 to 57 57 అంటే 57 రాదు. సో 48 to 58. 58 అంటే మనకి నంబర్స్ ఇస్తాయి. క్యారెక్టర్ ఆఫ్ ఐ. నాకు ఒక నంబర్స్ వస్తాయి. సో మనం ఇలా కన్వర్ట్ చేయొచ్చు. మనకి యూనికోడ్ వాల్యూ కావాలి అంటే, ఆ రెస్పెక్టివ్ క్యారెక్టర్ యూనికోడ్ వాల్యూ కావాలి అంటే. ఓకే. సో ఇది క్యారెక్టర్ సిహెచ్ఆర్ అండ్ ఓఆర్డి. అవుట్ ఆఫ్ రేంజ్ ఇస్తే ఇప్పుడు మనకి అవుట్ ఆఫ్ రేంజ్ అంటే అసలు మనకి ఇప్పుడు సిహెచ్ఆర్ ఆఫ్ నేను మైనస్ సమ్ 10,000 ఇచ్చాను. సో మనం మైనస్ లోనే ఉండదు. అవుట్ ఆఫ్ రేంజ్. సిహెచ్ఆర్ ఆర్గ్ నాట్ ఇన్ రేంజ్. సో సిహెచ్ఆర్ ఆఫ్ లో
మన ఇస్తున్న ఆర్గ్యుమెంట్ దీని ఆర్గ్యుమెంట్ అంటారు. మన ఇస్తున్న ఆర్గ్యుమెంట్ నాట్ ఇన్ రేంజ్ క్లియర్ గా వస్తుంది. రేంజ్ మనకి నాట్ ఇన్ రేంజ్ రైట్. ఓకే, సో యా ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం ఇస్తాను, ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం ఏంటంటే ఏ3 యా నాకు ఏ3 అంటే నాకు ఏం కావాలంటే ఏ3 నేను ఏ3 అని ఇస్తే ఏ కావాలి అండ్ ఏ నుంచి థర్డ్ ఎలిమెంట్ డి కదా. ఓకే, సో నాకు ఏ రావాలి, ఏ పక్కన 3 ఉంటే ఏ నుంచి థర్డ్ ఎలిమెంట్ ఏంటి, ఏ తర్వాత బి సి అండ్ డి. సో నాకు ఏడి అని ప్రింట్ అవ్వాలి. ఫర్ సే నేను ఇప్పుడు K5 అని ఇచ్చాను. K5 అని ఇస్తే పి రావాలి, LMN పి రావాలి. సో కేపీ అని రావాలి, కేపీ అని రావాలి. యా సో నేను ఇప్పుడు నాకు అలా రావాలి. ఎలా చేయాలి దాన్ని ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు స్టెప్ ఏమైనా మారుస్తామా ఒకసారి. ఇప్పుడు దీని మొత్తం స్ట్రింగ్ లో తీసుకున్నాను. దీని పేరు ఏం చేద్దాం అంటే సమ్ కోడ్ అనుకున్నాను, ఏదో మనకి సీక్రెట్ కోడ్ లాగా. సో సీక్రెట్ కోడ్ ఈజ్ K8. సో K5 తీసుకున్నాం. సో K5 తీసుకుంటే KP అని రావాలి ఎక్స్పెక్టెడ్. ఓకే, సో దీన్ని నాకు ఇప్పుడు ఎలా చేయాలండి, దీన్ని హౌ టు అచీవ్? ఓకే 5 అంటే మనకి కేపీ రావాలి కదా. నాకు సీక్రెట్ కోడ్ ఆఫ్ 0 అంటే ఏమొస్తుంది? నాకు సీక్రెట్ కోడ్ ఆఫ్ 0 అంటే ఏమొస్తుంది? అక్కడ యూని నెంబర్ తీసుకోవాలా? సీక్రెట్ ఇప్పుడు సీక్రెట్ కోడ్ అంటే స్ట్రింగే కదా. సో సీక్రెట్ కోడ్ ఆఫ్ 0 అంటే మనకి ఆ స్ట్రింగ్ లోనే ఫస్ట్ క్యారెక్టర్ వస్తుంది. ఆ స్ట్రింగ్ లోనే ఫస్ట్ క్యారెక్టర్ K. ఓకే ఓకే, ఇండెక్స్ నుంచి మాట్లాడితే ఓకే. ఇండెక్సింగ్. సో నేను స్ట్రింగ్ ఆఫ్ అని ఇచ్చానంటే దానికి ఇండెక్సింగ్ నేను యాక్సెస్ చేస్తానంటే ఇండెక్సింగ్ ద్వారా వాటి యొక్క క్యారెక్టర్ యాక్సెస్ చేస్తానంటే నేను. ఓకే, ఇప్పుడు నేను సీక్రెట్ కోడ్ ఆఫ్ 1 అని ఇస్తే నాకు 5 వస్తుంది, అంతే కదా. యా సీక్రెట్ కోడ్ ఆఫ్ 0 సీక్రెట్ కోడ్ ఆఫ్ 1 ఒకసారి ప్రింట్ చేస్తాను. సో K5 మధ్యలో స్పేస్ వచ్చింది, బై డిఫాల్ట్ స్పేస్ కాబట్టి ఇందులో. సో K5. సో నాకు ఇప్పుడు సీక్రెట్ కోడ్ ఆఫ్ 0 లో ఫస్ట్ ఉంది, సీక్రెట్ కోడ్ ఆఫ్ 1 లో నాకేమో 5 ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? సింపుల్ ఏం చేయాలండి మనం ఇప్పుడు? నాకు K నుంచి 5th ఎలిమెంట్ కావాలి. సో నాకు నేను ఏం చేయాలంటే నేను ఫస్ట్ ఈ 5 అని ఉంది కదా, లేదు ఈ 5 అనేది మనకి 5 అనేది సరే నేను వైట్ బోర్డ్ మీద సో నా దగ్గర K5 అని ఉంది. సో K5 అని ఉంది. మరి K5 ఏంటది? స్ట్రింగ్. K5 అనే స్ట్రింగ్. నాకు ఇప్పుడు దీని పేరు C అనుకున్నాం, కోడ్ అనుకున్నాం. కోడ్ ఉంది. నేను ఇప్పుడు కోడ్ ఆఫ్ 0 అంటే నాకు ఏమొస్తుంది? నాకు కోడ్ ఆఫ్ 0 అంటే నాకు స్ట్రింగ్ K వస్తుంది. ఓకే సార్, స్ట్రింగ్ K. యా సో నాకు ఇప్పుడు కోడ్ ఆఫ్ 1 అంటే స్ట్రింగ్ 5 వస్తుంది. నెక్స్ట్ వన్ 5 స్ట్రింగ్ గ్రూప్ లో ఉన్న 5 వస్తుంది. బట్ నాకు ఏం కావాలంటే ఈ K నుంచి ఉన్న 5th ఎలిమెంట్ కావాలి. సో నాకు K నుంచి 5th ఎలిమెంట్. సో KLMN
NOP. సో నాకు కే నుంచి ఫిఫ్త్ ఎలిమెంట్ పి కాబట్టి సో కేపీ అని రావాలి నాకు. సో కేపీ అని ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ 5ని నేను నంబర్ కింద మార్చాలి. 5ని అంటే సో 5 రైట్ లో నాకు ఎలా ఉంది, స్ట్రింగ్ రూపంలో ఉంది. సో స్ట్రింగ్ రూపంలో ఉన్న 5ని నేను నంబర్ కింద ఎలా మార్చాలి అంటే, నంబర్ అంటే యూనికోడ్ కాదు, జస్ట్ లిటరల్ గా 5 కింద మార్చాలంటే ఇంట్ అని పెడతాము. ఇంట్ అని పెడతాం, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇంట్ ఆఫ్ కోడ్ 1, ఇంట్ int ఆఫ్ code కోడ్ ఇండెక్స్ 1. ఓకే, నాకు ఇంట్ ఆఫ్ కోడ్ ఇండెక్స్ 1 అంటే నాకు ఇది 5 వస్తుంది. సో దీన్ని తీసుకెళ్ళి మనం ఎక్కడ పెడదాం, ఇది ఒక నమ్మ దాంట్లో పెట్టుకుందాం ప్రస్తుతానికి. నాకు నెంబర్ పెట్టుకుంటాం, నాకు ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. ఉత్తి 5 వస్తుంది కదా, జస్ట్ 5 నంబర్ వస్తుంది. సరే, నాకు 5 వచ్చింది నంబర్. ఇప్పుడు నేను ఏం చేయాలి, సింపుల్ గా కేకి 5 యాడ్ చేయడమే. బట్ కేక్ 5 యాడ్ చేస్తాను, కే అనేది ఒక క్యారెక్టర్ కదా, 5 యాడ్ చేయలేము. సో నాకు కేక్ 5 యాడ్ చేయాలంటే దాన్ని దేని కింద మార్చాలి, కేని మనం ఆస్కీ కింద మార్చాలి. ఓకే, అంతే కదా. దీని కేని ఆస్కీ కింద మార్చేస్తే నాకు ఆ ఆస్కీ ఎంత వస్తుంది, ఆ కే యొక్క ఆస్కీ ఎంత ఉంది, కేకి ఆస్కీ 107 ఉంది. సో మనం వచ్చింది స్మాల్ కే కదా, సో నాకు 107 ఉంది. సో ఇప్పుడు నేను ఈ కేని నేను ఆస్కీ కోడ్ కావాలంటే ఎలా చేయాలి, క్యారెక్టర్ కదా, ఈ కే క్యారెక్టర్ కదా, ఓఆర్డి కింద మార్చాలా. సో ఓఆర్డి కింద మార్చుతాను. సో ఓఆర్డి ఆఫ్ కోడ్ 1 కోడ్ 0 కదా, కోడ్ 0. సో దీనికి మనకి ఏమొస్తుంది, ఇది కూడా ఇది నమ్ ఏంటిది, ఇది నమ్1 అంటున్నాను, నంబర్ 5 అది. ఇది నంబర్ 1 అని పెడుతున్నాను దీని పేరేమో num0 అని పెడుతున్నాను, ఇక్కడ 0 ఇండెక్స్ ఉన్నది కాబట్టి. ఓకే, సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, 107 వస్తుంది. 107 కే 107. సో నాకు ఇక్కడ 107 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఈ 107కి 5 యాడ్ చేయాలి. సో 107 అంటే num0 ప్లస్ num1, num0 ప్లస్ num1 అని చేస్తే నాకు ఎంత వస్తుంది, 112 వస్తుంది. ఇప్పుడు నాకు 112 వచ్చింది. ఈ 112 ఏం చేయాలి, నేను ఇప్పుడు మళ్ళీ తిరిగి క్యారెక్టర్ కింద మార్చాలి కదా. 112 క్యారెక్టర్ కింద మార్చాలా, అంతే కదా. నాకు ఇప్పుడు 112 నాకు పి రావాలంటే ఆ 112 ప్లేస్ లో ఉన్నది పిఏ కదా, నాకు 112 వచ్చింది, నాకు పి కావాలి. నాకు కావాల్సిన నాకు కేపీ అని ప్రింట్ అవ్వాలి, కే 112 కాదు కదా. ఓకే ఓకే, సో అప్పుడు ఏం చేయాలి, నేను కేపీ అని కావాలంటే నాకు ఇప్పుడు 112 అయితే మార్చాలి. దీని మొత్తాన్ని ఏం చేయాలి, ఇప్పుడు num0 ప్లస్ num1 అంటే 112 వచ్చింది. దీని మొత్తాన్ని సిహెచ్ఆర్ అని చెప్పి మార్చాలి, సిహెచ్ఆర్ అని చేయాలి. దీని మొత్తాన్ని సిహెచ్ఆర్ అని చేస్తే నాకు ఇప్పుడు పి వస్తుంది, ఇక్కడ ఈ ప్లేస్ లో నాకు పి వస్తుంది. అప్పుడు మళ్ళీ ముందు మనం ప్రింట్ చేసిన కే ఉంది కదా, కేకి దీన్ని యాడ్ చేయాలి. కే అంటే మనకి ఎక్కడ ఉంది, కోడ్ 0 లో ఉంది. కోడ్ 0. సో కోడ్ 0 కానీ హర్ష అది కోడ్ 0 లో ఉన్నది స్ట్రింగ్ కే కదా. స్ట్రింగ్ ఇక్కడ కూడా క్యారెక్టర్ కే అనేది వచ్చింది. క్యారెక్టర్ కే అయినా స్ట్రింగ్ కే అయినా ఒకటే పర్లా. ఓకే, సో క్యారెక్టర్ కే అయినా ఇంటర్నల్ గా మీకు డబుల్ కోటేషన్స్ అనేది స్టోర్ అవుతుంది. సో ఇది క్యారెక్టర్ పి. సో క్యారెక్టర్ పి అన్నా అది స్ట్రింగ్ టైప్. స్ట్రింగ్ లో స్ట్రింగ్ ఇస్ నథింగ్ బట్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా. సో అంతే, ఏం కాదు. సో కోడ్ 0 అంటే కే, ఆ కేకి పీని యాడ్ చేస్తాను. సో ఆ కేని పీకి యాడ్ చేస్తే కేపీ అని వస్తుంది. సో ఇది ప్రాసెస్. ఇది జస్ట్ నార్మల్ గానే మన పెన్ పేపర్ చేసుకొని సాల్వ్ చేస్తే అయిపోద్ది. సో 5 అయితే ఎలా వచ్చిందో, ఈ 5 స్ట్రింగ్ రూపంలో ఉంది. నాకు స్ట్రింగ్ రూపంలో వద్దు, దీన్ని నేను ఫస్ట్ ఇంటి కింద మారుస్తాను, అప్పుడు నాకు 5 వస్తుంది. దాని తర్వాత దాని ముందున్న కేని దాన్ని నేను ఆర్డినరీ కింద మారిస్తే దానికి నంబర్, దాని ఒక యూనికోడ్ వస్తుంది. నాకు యూనికోడ్ వచ్చింది. ఆ యూనికోడ్ ని 5 ని యాడ్ చేస్తే నాకు 5th క్యారెక్టర్ ఏంటి, కే నుంచి వస్తుంది. నాకు నంబర్ వస్తుంది 107 ప్లస్ 5 112 నంబర్ వచ్చింది. నాకు నంబర్ వద్దు, నాకు ఆ నంబర్ యొక్క క్యారెక్టర్ కావాలి. సో దాన్ని మొత్తం మళ్ళీ క్యారెక్టర్ కింద మార్చాను. దాని మళ్ళీ ముందు కేకే యాడ్ చేశాను. సో నాకు కేపీ అని వచ్చింది. సో ఇవే స్టెప్స్ ఒకసారి ఇక్కడ చేద్దాం.
రైట్. సో ఒకేసారి నేను ఒకసారి అన్ని ప్రింట్ చేసేయడానికి ట్రై చేస్తాను, చూద్దాం ఒకసారి ప్రింట్ చేయడం లేదు. సో ఫస్ట్ నేను ఏం చేయాలండి, సెక్యూరిటీ కోడ్ ఆఫ్ జీరో 0 అంటే కే ఇస్ ఈక్వల్ టు అక్కడ లేదు, అన్ని ఒక లైన్ లో చేస్తాను చూడండి. ఓకే యా ఓకే సరే చూద్దాం చూడండి. సెక్యూరిటీ కోడ్ ఆఫ్ ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ 5 తీసుకోవాలి అంటే 1 కదా, దాన్ని మనం ఏం చేయాలి, ఇంటి కింద మార్చాలి. సో ఇంట్ ఆఫ్ సెక్యూరిటీ కోడ్ ఆఫ్ 1 అంటే నాకు ఆ నంబర్ వస్తుంది, ఇప్పుడు నంబర్ 5 వస్తుంది. 5 యా, ఇప్పుడు ఏం చేయాలి, ఈ నంబర్ 5 ని ఎవరికి యాడ్ చేయాలి, క్యారెక్టర్ ఐ మీన్ ఓఆర్డి ఆఫ్ కే కి యాడ్ చేయాలి. రైట్, ఓఆర్డి ఆఫ్ కే కి యాడ్ చేయాలి. సో ఓఆర్డి ఆఫ్ కే కి యాడ్ చేయాలి అంతే కదా దీన్ని. సో ప్లస్ మీరు ఓఆర్డి ఆఫ్ కే అన్నారు. కే అంటే ఏంటి, సెక్యూరిటీ కోడ్ ఆఫ్ 0 కదా, 0. ఓకే సెక్యూరిటీ కోడ్ ఆఫ్ 0. సో ఇప్పుడు నాకు ఏంటి, సెక్యూరిటీ కోడ్ ఆఫ్ 0 అంటే నాకు ఏమొస్తుంది, 107 వస్తుంది. నాకు ఇక్కడ 5 వస్తుంది. నాకు ఇప్పుడు నాకు ఇది మొత్తం 112 ఇస్తుంది. అవును, ఈ 112 మొత్తాన్ని ఏం చేయాలి, మళ్ళీ క్యారెక్టర్ కింద మార్చాలి. కాబట్టి దీని మొత్తాన్ని ఒక క్యారెక్టర్ అని డబ్బాలో పడేయాలి, మొత్తాన్ని CHR అనే దాంట్లో పడేయాలి. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది, నాకు ఇది మొత్తం P ఇస్తుంది. ఆ CHR ముందు ప్రింట్ పెడితే అయిపోతుంది. CHR ముందు ప్రింట్ పెడితే P ఒకటే వస్తుంది, నాకు ముందు K కూడా రావాలి, KP అని రావాలి కదా. ఎందుకు ప్లస్ పెట్టాం కదా మనము. నో ఇప్పుడు నేను ఏం చేశానంటే CHR ఆఫ్ నాకు CHR ఆఫ్ 112 చేస్తున్నాం, దీని లోపల మొత్తం 112 కదా వచ్చింది మనకి లోపల. ఓకే యా CHR ఆఫ్ 112 అంటే P, నాకు ఓన్లీ P వస్తుంది. దీన్ని ప్రింట్ చేస్తే నేను ప్రింట్ చేస్తే నాకు ఓన్లీ P వస్తుంది. 112 నంబర్ కాబట్టి క్లియర్. 1 minute, I'll be back. ఓకే. Yes, Harsha. Hello. Yes, Harsha. ఓకే, నాకు P వచ్చింది. సో నాకు ఏం కావాలి, నాకు ప్రింట్ చేయకముందు ఏం చేయాలి, నేను K కూడా యాడ్ చేయాలి కదా. సో నాకు క్యారెక్టర్ ఆఫ్ నాకు ఇది మొత్తం P ఇచ్చింది. దీన్ని తీసుకెళ్ళి దేనికి యాడ్ చేయాలి, K కి యాడ్ చేయాలి. K ఎక్కడ యాడ్ చేయాలి, ముందు యాడ్ చేయాలి. K అంటే ఏంటి, సీక్రెట్ కోడ్ ఆఫ్ 0. అంతే, నాకు సీక్రెట్ కోడ్ ఆఫ్ 0 అంటే K. నాకు ఇది మొత్తం క్యారెక్టర్ ఆఫ్ అనేది మొత్తం నాకు P ఇచ్చింది, నాకు KP వచ్చింది. దీన్ని మొత్తం ప్రింట్ చేస్తే నాకు KP ప్రింట్ KP కంట్రోల్ S. సో ప్రింట్ రన్ చేస్తే KP అయిపోయింది, 1 లైన్ లో అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు 2 ప్లస్లు ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ సీక్రెట్ కోడ్ 0 అనేది 1, ఒక ఎగ్జాంపుల్ లా తీసుకోండి. 1 తీసుకోండి, నెక్స్ట్ 2 ప్లస్ 3 కదా. ఓకే 3. ఇప్పుడు ఇక్కడ అది మనకి KP రావాలి అంటే 2 + 3 చేస్తే 112 వస్తుంది. దానికి Kని యాడ్ చేస్తున్నాం కదా. అవును, అలా కాకుండా ఇప్పుడు 1 + 2 అయ్యి తర్వాత 3 ఒకటే సపరేట్ గా తీసుకోదా? తీసుకోదు, ఎందుకంటే మీరు ఇక్కడ ఓకే అలా తీసుకోదు. ఇప్పుడు మీరు ప్రింట్ చేస్తున్నప్పుడు అదేం ప్రింట్ చేయాలంటే ఫస్ట్ సెక్యూరిటీ కోడ్ ప్లస్ క్యారెక్టర్ ప్రింట్ చేయాలి. ఫస్ట్ సెక్యూరిటీ కోడ్ ఆఫ్ 0 అని వస్తుంది. సెక్యూరిటీ కోడ్ 0 అంటే K వచ్చేస్తుంది. ఓకే, K వచ్చేసింది. దాని తర్వాత క్యారెక్టర్ ఆఫ్ అనేది మొత్తం ఒకటిలా ట్రీట్ చేస్తుంది. క్యారెక్టర్ ఆఫ్ సరే సో క్యారెక్టర్ ఆఫ్ లోపలికి వెళ్తుంది. ఓకే, క్యారెక్టర్ ఆఫ్ లోపలికి వెళ్ళి ఓకే నా లోపల ఇంకా చాలా మంది చేయాల్సిన లోపలికి వెళ్తుంది. సో లోపలికి వెళ్ళి ఏముంటుంది, ఇంటీజర్ ఆఫ్ sec1 సెక్యూరిటీ కోడ్ 1 ప్లస్ ఓఆర్డి ఆఫ్ సెక్యూరిటీ కోడ్ 0 అంటే 2 ఉన్నాయి మళ్ళీ దీనికి. సరే ఇంటీజర్ ఆఫ్ సెక్యూరిటీ కోడ్ 1 అంటే ఏంటి, మళ్ళీ సెక్యూరిటీ కోడ్ 1 తెచ్చుకొని అలా మ్యానిపులేట్ చేసుకుంటుంది ఇంటర్నల్ గా. ఇది KP. మనం ఇందాక ఎలా అయితే రాసాం కోడ్ స్టెప్ వైజ్
అదేంటి ట్రీట్ చేస్తుంది ఇంటర్నల్ గా. క్లియర్ అండి. హలో సుష్మా గారు. హలో. యా హర్ష మ్యూట్ లో. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే K5 కాదు మీరు ఏ నెంబర్ పెట్టుకోవచ్చు. కాకపోతే కండిషన్ ఈ మీరు రాసిన లైన్ ఇప్పుడు ఫర్ లెట్స్ సే Z5 అన్న. Z5 అంటే Z5 5 స్టెప్స్ వెళ్ళడానికి ఏం. ఓకే, Z అంటే 122 5 యాడ్ చేస్తే 127 1 2 3 4 5. సో డిలీట్ రావాలంట. చూద్దాం ఒకసారి ఏమైందో. ఓకే, డెల్ అనేది రావాలా? డెల్ అనేది డిలీట్ ఇది యాక్చువల్ గా. చూద్దాం సరే ఏమైందో, నాకు తెలియదు ఇప్పుడు రన్ చేయాల అంటే డిలీట్ అయిపోద్దా. ఓకే, ఓకే ఇది సింబల్ వచ్చింది. డిలీట్ సింబల్ అనుకుంటుంది. హౌస్ సింబల్ వచ్చింది. హౌస్ సింబల్. చాలా బాగుంది, దేనికైనా చేయొచ్చు. ఇప్పుడు నేను A10 అని తీసుకుంటే సో నాకు ఏ అంటే 97, 10th ఎలిమెంట్ అంటే 107. సో నాకు AK అని రావు, AB అని వచ్చింది. రైట్ AB వచ్చింది. సూపర్. అంటే ఏ తర్వాత 10 క్యారెక్టర్స్ తర్వాత బియా ఎందుకు AB అని ఒక్కటే తీసుకుందా? ఇప్పుడు రన్ చేశాను. ఇంకా మీరు అది రన్ చేయలేదా? ఓకే, రన్ చేశాను. ఇప్పుడు AB అని వచ్చింది. ఎందుకు AB అని వచ్చింది తెలుసా? అది ఓన్లీ నెక్స్ట్ తర్వాత ఒక్కటే తీసుకుందా? మనం ఏం చేస్తాం, అది 1 ఒకటి తీసుకుంది. ఎందుకంటే ఇది సెక్యూరిటీ కోడ్ ఆఫ్ 0 అంటే A, సెక్యూరిటీ కోడ్ ఆఫ్ 1 అంటే 1, సెక్యూరిటీ కోడ్ ఆఫ్ 2 అంటే 0. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా, సో అలా అందుకని అలా తీసుకుంది. అర్థం కాలే. ఇది సెక్యూరిటీ కోడ్ ఆఫ్ 0 అంటే A కదా. అవును. సెక్యూరిటీ కోడ్ ఆఫ్ 1 అంటే 1, సెక్యూరిటీ కోడ్ ఆఫ్ 2 అంటే 0. అవును, కానీ ఇక్కడ మనం రాయలేదు కాబట్టి మనం 2కి రాలేదు కాబట్టి ఓన్లీ సెక్యూరిటీ కోడ్ ఆఫ్ 1 ఒకటే అన్నాం కదా. 1 అంటే 1, దాని ముందున్న ఏకి మనం 1 యాడ్ చేస్తున్నాం కాబట్టి నాకు AB వచ్చింది. యా గాట్ ఇట్. సో కోడ్ ఓన్లీ మనము ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ రాసాం. ఫస్ట్ వన్ సెకండ్ వన్ రాసాం. సో నథింగ్ ఆర్ ఎల్స్ మనం ఓన్లీ ఫర్ సింగిల్ డిజిట్ నంబర్స్ కే రాసినట్టు. మోర్ స్పెసిఫికల్లీ. సింగిల్ డిజిట్ నంబర్స్ కావాలంటే ఎలా చేయాలి? మళ్ళీ దానికి ఇప్పుడు దాని తర్వాత ఉన్న నంబర్ కూడా తీసుకొని ఆ రెండింటిని నంబర్స్ కింద మార్చి ఫస్ట్ రెండింటిని యాడ్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని చేయాలి. సో 3 డిజిట్స్ తీసుకుంటే మళ్ళీ అది మారిపోద్ది. సో చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ఫస్ట్ ఈ నంబర్ని నాకు ఈ రెండు ఒకే నంబర్ లాగా అనిపించాలి ఫస్ట్. అంటే నథింగ్ బట్ ఏంటండి, ఫస్ట్ ఇది కాకుండా మిగతా అన్ని ఒక నంబర్ కింద మార్చాలి, అంతే కదా. ఎక్సెప్ట్ నాకు ఫస్ట్ ఇది కాకుండా మిగతా అన్నిటిని నేను నంబర్ కింద ట్రీట్ చేయాలి. ఓకే, అంటే దాన్ని ఎలా చేయాలి? ఇప్పుడు నేను స్లైస్ చేయించాను. ఓకే, స్లైస్. ఓకే, కోడ్ నాకు ఏం స్లైస్ చేయాలి? నాకు ఫస్ట్ నుంచి స్లైస్ చేయాలి. ఫస్ట్ అంతే కదా. సో నాకు 0 అని తీసుకుంటే నేను ఇప్పుడు 0 అని తీసుకుంటే నాకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఇండెక్స్, 0 నుంచి లాస్ట్ వరకు. బట్ నాకు ఏ వద్దు, నాకు ఓన్లీ 10 కావాలి. సో 10 అంటే ఫస్ట్ ఇండెక్స్ నుంచి వచ్చిన స్ట్రింగ్స్ కదా. ఇప్పుడు సెక్యూరిటీ కోడ్ ఆఫ్ నేను ఇలా స్లైస్ చేసి ఒకసారి ప్రింట్ చేద్దాం. మళ్ళీ ప్రింట్ చేస్తాను. ఇప్పుడు నాకు 10 అని రావాలి, స్ట్రింగ్ 10 రావాలి ఇక్కడ. స్ట్రింగ్ 10 వచ్చింది. దీని ఇప్పుడు దీని నథింగ్ బట్ నేను ఇప్పుడు దేని కన్వర్ట్ చేయాలి? నేను నంబర్ కింద కన్వర్ట్ చేయాలి. ఆల్రెడీ వచ్చేసింది కదా మనకి నంబర్ కింద. ఇది స్ట్రింగ్ 10, ఇది స్ట్రింగ్ 10. స్ట్రింగ్ 10. ఓకే, ఓకే, ఇంట్ ఆఫ్ పెట్టి చేయాలి. సో ఇది ఇంట్ ఆఫ్ అని చేయాలి. ఇంట్ ఆఫ్ అని పెడితే అది నాకు న్యూమరిక్ 10 కింద మారుతుంది. ఈ న్యూమరిక్ 10 ని ఎవరికి యాడ్ చేయాలి? ఈ ఏ యొక్క ఆర్డినరీకి యాడ్ చేయాలి. ఏని ఫస్ట్ నేను దేని కింద కన్వర్ట్ చేయాలి?
ఏని క్యారెక్టర్‌లో ఉంది కాబట్టి ఆర్డినరీ కింద కన్వర్ట్ చేయాలి. సో ఆర్డి ఆఫ్ ఏ ఏం సీక్రెట్ పెట్టే కోడ్ ఆఫ్ సీక్రెట్ కోడ్ ఆఫ్ ఇండెక్స్ 0. ఇండెక్స్ 0, రైట్. సో ఇప్పుడు నాకు దీని యొక్క ఎంత ఆ సమ్ నంబర్, 2 కలిపి. ఏదో నంబర్ వస్తుంది, యాహ్! ఇక్కడ ఇక్కడ 10 యాడ్ అవుతుంది. సో నాకు ఇది మొత్తం ఒక నంబర్ అయింది. యాహ్! దాన్ని మనం ఏ నంబర్‌కి యాడ్ చేయాలి. ఏ నంబర్కి యాడ్ చేసాము ఇక్కడ. ఇప్పుడు నాకు 10 అనే నంబర్ వచ్చింది. ఈ ఫస్ట్ ఇంట్ ఆఫ్ సెక్యూరిటీ కోడ్ ఆఫ్ అంటే ఏంటంటే నాకు ఈ 10 అనే నంబర్ కింద మార్చాను. సో ఇక్కడ నాకు 10 అనే నంబర్ ఉంది. ఈ 10 అనే నంబర్ దేనికి యాడ్ చేస్తున్నాను, ఆర్డినరీ ఆఫ్ ఏ కి యాడ్ చేస్తున్నాను. సో నాకు ఏమైంది ఇప్పుడు, ఆర్డినరీ ఆఫ్ ఏ అంటే సంథింగ్ 65 అంటుంది కదా, 97. 97 ప్లస్ 10 నాకు 107 వచ్చింది. నాకు ఈ 107 ని నేను మళ్ళీ క్యారెక్టర్ కింద మార్చాలి కదా. సో దీని ఈ 107 మొత్తాన్ని క్యారెక్టర్ కింద మార్చాలి. సిహెచ్ఆర్ అంటే క్యారెక్టర్ కింద మారిపోద్ది. సో ఇప్పుడు నాకు దీనికి క్యారెక్టర్ ఏ యాడ్ చేయాలి. సో 107 అంటే కే వస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ కే ఉంది. yes దీనిని ఇప్పుడు నేను ఈ సీక్రెట్ కోడ్ ఆఫ్ ఏ కి యాడ్ చేయాలి. నేను సీక్రెట్ కోడ్ ఆఫ్ ఏ ని ఫస్ట్ లో యాడ్ చేయాలి, తర్వాత యాడ్ చేసిన కే అని వస్తుంది. నాకు కావాల్సింది ఏకే. సో ముందు యాడ్ చేయాలి. ముందుకు వచ్చి సీక్రెట్ కోడ్ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ 0 అని యాడ్ చేయాలి. ఇప్పుడు నాకు ఏకే అని వచ్చింది. మొత్తం ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఏం చేయొచ్చు, లేకపోతే డిసైఫర్ చేసాం మనం దీన్ని మొత్తాన్ని. డీకోడ్ పెడతాం. డీకోడ్ చేసాం నేను. డీకోడ్. సో ప్రింట్ చేసింది డీకోడ్. ఇలా డీకోడ్. డీకోడ్ జస్ట్ ఒక వేరియబుల్ లో పెట్టారు అంతేనా? వేరియబుల్ అంతే. ఓకే. జస్ట్ అవుట్పుట్ ని తీసుకెళ్ళి ఒక వేరియబుల్ పెట్టాను, ఏకే అని. ప్రింట్ చేశాను. డైరెక్ట్ గా ప్రింట్ చేయకుండా నేను దాన్ని తీసుకెళ్ళి ఒక వేరియబుల్ పెట్టాను. సో ఇది ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకొక ప్రాబ్లం చేసి సెషన్ క్లోజ్ చేద్దామండి. ఇప్పుడు A3 K2 సమ్ G7 నాకు ఇలా ఉంది కోడ్. ఓకే. నాకు దీన్ని ఎలా కన్వర్ట్ అవ్వాలంటే A3 ఏ నుంచి థర్డ్ ఎలిమెంట్ అంటే ABCD. సో AD అని రావాలి, అంతే కదా. సో AD. ఇప్పుడు K నుంచి సెకండ్ ఎలిమెంట్. సో ఇక్కడ K రావాలి, LM రావాలి, G తర్వాత 7 అంటే G 1 2 3 4 5 6 7. సో N GN. నాకు అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి. ADKM నాకు ఇది అవుట్పుట్. ఇప్పుడు దాన్ని మీరు 3 స్లైసెస్ చేస్తారు. లేదు, చూస్తున్నా 3 స్లైసెస్ చేయను. మన 3 ఉంది, రేపు నేను ఇంకోటి యాడ్ చేస్తే ఇది నాకు 3 ఉంది, రేపు నేను వెళ్ళి I2 అంట. ఇప్పుడు మనకు తెలియదు వాడు సీక్రెట్ కోడ్ ఏం ఎంటర్ చేస్తాడో తెలియదు, వాడు ఎంత ఎంటర్ చేస్తాడో తెలియదు. బట్ ఒకటైతే తెలుసు మనకు ఒకటైతే గ్యారంటీ తెలుసు ఏంటంటే ఫస్ట్ ఏమో క్యారెక్టర్ ఉంటుంది, దాని నెక్స్ట్ వచ్చేదేమో సింగిల్ డిజిట్ నెంబర్ ఉంటుంది. సింగిల్ డిజిట్ నెంబరే ఉంటుంది, డబుల్ డిజిట్ కూడా ఇవ్వను. ఓకే, మనకు ఒకటైతే గ్యారంటీ తెలుసు, ఫస్ట్ ఏమో క్యారెక్టర్, దాని తర్వాత సింగిల్ డిజిట్ నెంబర్, క్యారెక్టర్ సింగిల్ డిజిట్ నెంబర్ అంటే ఆల్ఫాబెట్ క్యారెక్టర్ సింగిల్ డిజిట్ నెంబర్, ఆల్ఫాబెట్ సింగిల్ డిజిట్ నెంబర్, అలా మనకి ఎంతైనా వచ్చాడు. ఇది మనకి ఇస్తున్న వాడు ఇది ఇలా పంపిస్తాడు సీక్రెట్ కోడ్. సో రైట్ నౌ దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి, ఇలా కన్వర్ట్ చేయాలి. ఓకే, సో రైట్ నౌ I2 తీయాలి ప్రస్తుతానికి. ఆర్ఎల్స్ అడిగి ప్రాపర్ చేద్దాం. ఎనిమి అని పెడదాం, అంటే సంథింగ్ ఏదో పెడుతున్నాడు, ఏదో సీక్రెట్ కూడా పంపించాడు ఎనిమి అని. ఓకే, ఎనిమి ఆడ్ నెంబర్ ఉంది కదా, పర్లేదు, ఏం కాదు. అది ఇంకోటి తీసుకున్నాం. ఎనిమి కాకుండా
6 లెటర్ వర్డ్ చెప్పండి మీనింగ్ఫుల్ ఆర్ఎల్స్ ఇదే తీసుకున్నానండి ఇస్తాను. యా, సో నాకు ఇది ప్రింట్ అవ్వాలి. నాకు ఇలా ఇస్తే దాన్ని డీకోడ్ చేస్తే నాకు ఇది వచ్చింది. సో నాకు ఇలా ప్రింట్ అవ్వాలి. ఓకే, సో సెక్యూరిటీ కోడ్ ఆల్వేస్ మనకి ఈవెనే ఉండాలి, ఎందుకంటే క్యారెక్టర్ నంబర్ ఉండాలి కాబట్టి అది ఎప్పుడు ఈవెనే ఉండాలి. అండ్ ఫస్ట్ వన్ ఇస్ క్యారెక్టర్ ఉండాలి, దాని తర్వాత నంబర్ క్యారెక్టర్ నంబర్ అలా ఉండాలి స్ట్రింగ్ అనేది. సో నాకు ఇలా ఉంది. నాకు ఇప్పుడు నాకు సీక్రెట్ కూడా ఇలా ఉంది. యా, ఇప్పుడు ఏం చేయాలి నేను ఏం చేయాలి, నేను ఏం చేయొచ్చు ఇప్పుడు నేను. సో ఫైనల్ గా డీకోడ్ చేయాల్సిన ఫైనల్ డీకోడ్ చేస్తాం కదా, దాన్ని ఒక స్ట్రింగ్ నేను ఎంటీ స్ట్రింగ్ పెట్టుకుంటున్నాను ప్రస్తుతానికి. ఓకే, ఈ స్ట్రింగ్ లోకి మనం ఫైనల్ గా యాడ్ చేద్దాం అని. సో ప్రస్తుతం నేను డీకోడ్ అని చెప్పేసి డీకోడ్ లో పెట్టుకుంటాను. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా, నేను దీన్ని మొత్తం లూప్ చేస్తాను. దీన్ని మొత్తానికి లూప్ చేస్తాను. లూప్ చేసి నాకు ఎవ్రీ ఆల్టర్నేట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది తీసుకుంటా. అది తీసుకొని దాని ముందు ఎలిమెంట్ కి నేను సేమ్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఎలిమెంట్ తీసుకొని దాని ముందు ఎలిమెంట్ మనం ఇందాక చేసిన లాజిక్ అంతా పర్ఫామ్ చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆల్టర్నేట్ ఎలిమెంట్కి వెళ్తాం, మళ్ళీ దాని ముందు ఎలిమెంట్ తో మనం ఇందాక చేసిన ఆపరేషన్స్ అన్ని చేస్తాం. మళ్ళీ ఆల్టర్నేట్ ఎలిమెంట్కి వెళ్ళి 7కి వెళ్తాం. ఇప్పుడు దాని ముందు ఎలిమెంట్ తో మనం ఇందాక చేసిన ఆపరేషన్స్ అన్ని చేస్తాం. ఓకే, సో ఫస్ట్ అయితే లూప్ చేద్దాం. లూప్ చేయాలంటే ఏం చేయాలి, నాకు ఈ స్ట్రింగ్ లో నాకు ఒక్కొక్క క్యారెక్టర్ కావాలి. అవును, యా, సో నేను ఏం చేయాలి ఇప్పుడు, నాకు స్ట్రింగ్ అనిస్తే నాకు ఒక్కొక్కటి వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఐ ఇన్ సెక్యూరిటీ కోడ్ అంటే నాకు ఏమవుతుంది, నాకు ఈ సెక్యూరిటీ కోడ్ లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ వస్తుంది నాకు ఐలోకి. అది స్ట్రింగ్ కింద వస్తుంది. బట్ నాకు అన్ని వద్దు, నాకు ఓన్లీ ఆల్టర్నేట్ కావాలి. సో ఏం చేస్తున్నానంటే ఇలా కాకుండా నేను ఇంకో ఆపరేషన్ లో కూడా మన స్ట్రింగ్ తీసుకోవచ్చు. అది చెప్తా చూడండి. నాకు ఇప్పుడు ఏం కావాలంటే నాకు ఏం చేస్తానంటే నేను ఫస్ట్ ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ క్యాలిక్యులేట్ చేద్దాం. స్ట్రింగ్ యొక్క లెంత్. సో సీక్రెట్ కోడ్ లెంత్ నేను పెట్టాను. సీక్రెట్ కోడ్ లెంత్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. దీంట్లోకి నాకు దీని యొక్క లెంత్ కావాలి. దానికి లెంత్ కావాలంటే ఏం చేయాలి, లెంత్ ఆఫ్ సీక్రెట్ కోడ్ అని పెడతారు అంతే కదా. రైట్, లెంత్ ఆఫ్ సీక్రెట్ కోడ్ కోడ్. నాకు లెంత్ ఆఫ్ సీక్రెట్ కోడ్ అంటే నాకు దాని యొక్క లెంత్ అయితే వచ్చింది ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తాను నేను రేంజ్ ఆఫ్ ఈ లెంత్ లోకి వెళ్తాను. రేంజ్ ఆఫ్ దిస్ లెంత్ అంతా ఇప్పుడు నాకు 1 2 3 6 వచ్చింది. నాకు లెంత్ 6. నాకు ఇప్పుడు రేంజ్ ఆఫ్ 6 అంటే నాకు ఏమొస్తుంది, 0 1 2 3 4 5 వస్తుంది. సో రేంజ్ ఆఫ్ సీక్రెట్ కోడ్ లెంత్ నాకు ఇప్పుడు ఐలోకి ఏమొస్తుంది, నాకు 0 1 2 3 4 5 వస్తుంది. ఇప్పుడు నేను సీక్రెట్ కోడ్ ఆఫ్ 0 అంటే నాకు ఏమొస్తుంది, సీక్రెట్ కోడ్ ఆఫ్ నథింగ్ బట్ ఈచ్ టైం నేను సీక్రెట్ కోడ్ ఆఫ్ ఐ అంటే నాకు ఐలోకి ఏ నెంబర్ అయితే వచ్చిందో నాకు ఈచ్ టైం ఆ క్యారెక్టర్ వస్తుంది, అంతే కదా. అవును. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ చేస్తాను చూడండి, ఇక్కడ సీక్రెట్ కోడ్ ఆఫ్ ఐ అంటాను. సీక్రెట్ కోడ్ ఆఫ్ ఐ అంటాను. ఇప్పుడు నాకు ఏమవుతుంది, నాకు ఏం ప్రింట్ అయితే ఇక్కడ స్క్రీన్ లోకి నాకు ఏం లేదు, ఏ ప్రింట్ అవుతాయి, A3 K2 G7 లైన్ వైజ్ ప్రింట్ అవుతాయి నాకు. A3 K2 G7 మనం ఏం చేసామంటే డైరెక్ట్ గా స్ట్రింగ్ నుంచి ఒకటి తీసుకోకుండా ఏం చేసామంటే దాన్ని మొత్తాన్ని దాని లెంత్ క్యాలిక్యులేట్ చేసి మనం ఆ లెంత్ దాని ఇండెక్స్ పరంగా ఒకటి తీసుకుంటున్నాం ఇక్కడ బేసికల్లీ. సుష్మా గారి పాయింట్ క్లియరా? లెంత్ తీసుకున్నాము జస్ట్ రేంజ్ లో ఒక్కొక్కటి రావడానికి. మనం ఏం చేసామంటే ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ తీసుకొని దాన్ని రేంజ్ లో పడేసాను. నాకు ఏమైతే రేంజ్ ఆఫ్ లెంత్ అంటే రేంజ్ ఆఫ్ 6. రేంజ్ ఆఫ్ 6 అంటే నాకు ఇక్కడ ఏమేమి అవుట్పుట్ వస్తుంది, 0 1 2 3 4 5. ఇవేంటి 0 1 2 3 4 అంటే ఏంటి, వీటి యొక్క ఇండెక్స్ లే కదా. 0 1 2 3 4 5. నేను ఇప్పుడు రేంజ్ లో నేను లూప్ చేసినప్పుడు నాకు ఏమవుతుంది, రేంజ్ ఏం చేస్తుంది, నాకు ఈచ్ టైం ఒక్కొక్క నంబర్ ఇస్తుంది. ఫస్ట్ టైం ఐలోకి ఏం ఇస్తుంది, 0 ఇస్తుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నథింగ్ బట్ అది ఇండెక్సే కదా, దీనికి ఇండెక్సే కదా. కాబట్టి ఈ సెక్యూరిటీ కోడ్ ఆఫ్ 0 అని అడుగుతున్నట్టు. సో నాకు ఏ వచ్చింది. సో దాని తర్వాత ఏం చేసింది, రేంజ్ సరే 1 ఇస్తుంది.
నాకు ఐలో 1 వచ్చింది. ఇప్పుడు నేను ఏమడుగుతున్నట్టు సెక్యూరిటీ కోడ్ ఆఫ్ 1 అని అడుగుతున్నట్టు. సో సెక్యూరిటీ కోడ్ ఆఫ్ 1 అంటే 3. సో నాకు 3 వచ్చింది. క్లియర్ సుష్మా గారు? ఎస్ హర్ష. సో మనం 2 విధాలుగా ప్రింట్ చేయొచ్చు. లూప్ చేసి స్ట్రింగ్ ని మనం లూప్ డైరెక్ట్ గా స్ట్రింగ్ పెట్టేస్తే మీకు డైరెక్ట్ గా ఈచ్ క్యారెక్టర్ వచ్చేస్తుంది. లేదు దాని యొక్క లెంత్ క్యాలిక్యులేట్ చేసిన రేంజ్ లో పెడితే ఆ రేంజ్ మీకు ఈచ్ ఇండెక్స్ ఇస్తుంది. ఆ ఇండెక్స్ యూజ్ చేసుకొని మళ్ళీ స్ట్రింగ్ ఆఫ్ ఆ ఇండెక్స్ మీరు తెచ్చుకోవాలి. ఓకే. బేసికలీ ఇది మనకి ఫీజిబుల్. ఎందుకంటే నాకు ఇప్పుడు ఐలో నంబర్లు వచ్చాయి, ఇండెక్స్లు వచ్చాయి. నేను ఇప్పుడు ఇండెక్స్ నేను ఇప్పుడు ఇండెక్స్ ఆడుకోవచ్చు కదా. నాకు ఇండెక్స్ ఆడ్ అయితే అప్పుడే నేను ఆడ్ అయితే దాని ముందు ఉన్న ఇండెక్స్ లో ఉన్న క్యారెక్టర్ తో నేను నాకు కావాల్సిన ఆట ఆడుకుంటా. అది నా పాయింట్ ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు మీరు కింద i ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ i ఆడ్ అయితే ఇఫ్ i %2 డబుల్ ఈక్వల్ టు 1 ఇఫ్ i డబుల్ ఈక్వల్ టు 1 ఆడ్ అయితే నేను ఏం చేయాలని నేను ఇందాక చేసిన లాజిక్ అంతా చేయాలి. ఇప్పుడు నాకు ఏమొస్తుంది? నాకు ఐలోకి ఏముంది? నాకు ఐలోకి ఫస్ట్ టైం ఉంటుంది 1 ఉంటుంది. 0 అంటే మనకి ఏం కాదు, లూప్ లో ఇఫ్ లోకి వెళ్తాం, మళ్ళీ పైకి వెళ్ళి 1 వస్తుంది. సరే నాకు 3 వస్తుంది. ఇప్పుడు ఐలోకి నాకు ఏముంది? ఐలో 1 ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా దగ్గర రైట్ నో ఈ ఇండెక్స్ నేను నా కర్సర్ ఇక్కడ ఉంది, 3 దగ్గర ఉంది. ఇప్పుడు ఏం చేసి ఇప్పుడు నేను ఈ 3ని నేను ఏం చేయాలి? నంబర్ 3 కింద మార్చాలి. అంటే ఏం చేయాలి? ఇప్పుడు సెక్యూరిటీ కోడ్ ఆఫ్ ఐ నా దగ్గర ఇప్పుడు నా దగ్గర ఐలో 3 1 ఉంది, ఈ ఐలో 1 ఉంది. సో నా దగ్గర సెక్యూరిటీ కోడ్ ఆఫ్ 1 అంటే నాకు 3 వస్తుంది. ఓకే, నాకు ఇది వచ్చింది. బట్ నాకు ఏ 3 వచ్చింది? నాకు నంబర్ 3 కాదు, స్ట్రింగ్ 3 వచ్చింది. దీన్ని నంబర్ కింద మార్చాలి. అంటే ఇంట్ ఆఫ్ సెక్యూరిటీ కోడ్ ఆఫ్ ఐ అంటే నాకు నంబర్ 3 వచ్చింది. అంతే కదా? సరే, నాకు నంబర్ 3 వచ్చింది. ఫైన్. ఇప్పుడు ఈ నంబర్ 3ని ఎవరికి యాడ్ చేయాలి? ఈ నంబర్ 3 ఈ స్ట్రింగ్ 3 ముందున్న క్యారెక్టర్ యొక్క ఆర్డినరీకి యాడ్ చేయాలి. అంతే కదా? సో నాకు ఇప్పుడు ఈ ముందున్నాడు అంటే ఎవడు? i-1 సో ఇప్పుడు ఈ నంబర్ని ఎవరికి యాడ్ చేయాలి? ఈ 3ని ఎవరికి యాడ్ చేయాలి అంటే దీని ముందున్న వాడికి ఫస్ట్ నాకు ఆ ముందున్న వాడు ఎలా రావాలి? i-1 కింద వస్తాడు. i-1 అంతే, i-1 అని వస్తాడు. 0 అని తీసుకోకూడదు, మనకి 0 హార్డ్ కోడ్ చేయకూడదు. మనకి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిన 0 చేస్తే మనకి మళ్ళీ ఫస్ట్ ఏ వస్తుంది కదా. హర్ష, చిన్న డౌట్. ఇక్కడ మనం ఇఫ్ i మాడ్యులో టు డబుల్ ఈక్వల్ టు 1 అని ఆడ్ తీసుకున్నాం కదా. ఆడ్ ఇండెక్స్ లో ఆడ్ కదా మనం తీసుకునేది? ఇండెక్స్ లో ఆడ్, ఎందుకంటే మనకి వస్తుంది i కదా, i అండ్ ఇండెక్స్ కదా. ఇప్పుడు ఆ ఇండెక్స్ ని ఆడ్ కదా చెక్ చేస్తున్నాను. నాకు కావాల్సిన ఆడ్ ఇండెక్స్ లో ఉన్నాయి కదా, ఆడ్ ఇండెక్స్ లో ఉన్నాయి నంబర్స్. ఎందుకంటే అక్కడ నాకు 2 ఉంది కదా, అందుకని చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది. ఇదా? అక్కడ మనం ఇచ్చే సీక్రెట్ కోడ్ లో K2 ఉంది కదా, 2 ఈజ్ ఈవెన్ కదా, సో అందుకని డౌట్ వచ్చింది. సో టేకింగ్ ఇండెక్స్ ఇది మన రేంజ్ ఆఫ్ అంటే 0 1 2 3 4 5 వస్తాయి. సో 0 1 2 3 4 5 అంటే దీస్ ఆర్ ఇండెక్సెస్ కదా వీటికి. రైట్. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆడ్ ఇండెక్స్ లో ఉన్నాయన్నింటినీ నాకు కావాలి. ఈ ఆడ్ ఇండెక్స్ లో ఉన్న వాటిని నేను నంబర్ కింద కన్వర్ట్ చేసి జస్ట్ దాన్ని ఒక స్టెప్ ముందు, అంటే దాన్ని ఒక స్టెప్ ముందుగా వెనకాల, ఒక స్టెప్ వెనకాల ఉన్న వాటికి యాడ్ చేయాలి. అంతే నా పాయింట్. సో ఇప్పుడు నేను ఏం చేశాను? నాకు ఐ వచ్చింది. ఐ అంటే నాకు ఇక్కడ ఈవెన్ నంబర్ ఏంటి? 3 వచ్చింది రైట్ నౌ. అంటే 1 ఐలో 1 ఇండెక్స్ 1 వస్తుంది. ఇండెక్స్ 1 ఇస్ నథింగ్ బట్ ఆడ్. నాకు నాకు ఈ నంబర్ వస్తుంది. ఈ నంబర్ నేను ఏం చేశాను? ఆ నంబర్ నేను ఇంటీజర్ కింద మార్చాను. ఇంటీజర్ కింద మార్చి నాకు ఏమైంది? ఇంటర్ వచ్చింది. ఇంటర్ చేయాలి, బట్ నాకు 3 వచ్చింది ఇక్కడ. ఈ 3ని ఏం చేయాలంటే దాని వెనకాల ఉన్న క్యారెక్టర్ కి యాడ్ చేయాలి. అసలు ఫస్ట్ దాని వెనకాల ఉన్న క్యారెక్టర్కి వెళ్ళాలి. దాని వెనకాల ఉన్న క్యారెక్టర్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? నాకు కరెంట్ పొజిషన్ -1 కదా. సో కరెంట్ పొజిషన్ -1. సో నాకు ఇక్కడ ఏమొచ్చింది? నాకు ఇక్కడ ఏ వచ్చింది. బట్ నాకు కావాల్సింది ఏ కాదు, దాని యొక్క నంబర్ కావాలి, అంటే నాకు యూనికోడ్ కావాలి. సో దీన్ని ఆర్డినరీ 1 అని చేశాను. రైట్. సో ఇప్పుడు నేను దీన్ని ఆర్డినరీ 1 అని చేశాను. ఆర్డినరీ 1 అని చేస్తే నాకు ఇప్పుడు ఏ యొక్క ఆర్డినరీ వాల్యూ ఎంత? 97 ప్లస్ 3 100 అయింది. ఇప్పుడు మొత్తం ఇంటిజర్ నాకు మొత్తం 100 అయింది. ఇప్పుడు 100 ని నేను ఏం చేయాలి? 100 ని మీరు
క్యారెక్టర్ కింద మార్చాలి. సో దీని మొత్తాన్ని సిహెచ్ఆర్ అని చేయాలి, క్యారెక్టర్ కింద మార్చాలి. రైట్. ఈ క్యారెక్టర్ నాకు ఏమొచ్చింది ఇప్పుడు? నాకు A+3 అంటే D వచ్చింది. ఇప్పుడు నా దగ్గర D ఉంది. నాకు D ఒకటి సరిపోదు, నాకు దీని ముందు ఉన్నది కూడా యాడ్ అవ్వాలి కదా, నాకు AD అని రావాలి. సో అప్పుడు ప్లస్ ఆల్ టుగెదర్ ప్లస్ సీక్రెట్ కోడ్ ఆఫ్ ఇండెక్స్ 0. ఇండెక్స్ 0 I -1 వస్తుంది. 1 రైట్. I-1 రైట్. ఇప్పుడు నా దగ్గర AD అని ఉంది. ఈ AD అని ఏం చేయాలంటే నేను ఈ D కోడ్ కి యాడ్ చేస్తాను. ఓకే. సో రైట్ నౌ D కోడ్ అన్నగా D కోడ్ ఈజ్ ఈక్వల్ టు D కోడ్ ప్లస్ అని చేస్తాం. అంతే, ఏం లేదు అంటే ఫైనల్ గా మనం అన్నిటిని యాడ్ చేసి ఆ ముక్కలు అన్నిటిని D కోడ్ కి యాడ్ చేద్దాం. సో D కోడ్ కి యాడ్ చేశాను రైట్ నౌ నేను. రైట్, ఇది నా కోడ్. ఇప్పుడు నేను ఏం చేశాను? D కోడ్ ఈజ్ ఈక్వల్ టు D కోడ్ ప్లస్ దీని మొత్తాన్ని చేశాను. ఇప్పుడు నాకు ఇదంతా అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేశాను? నాకు 1 వచ్చింది. 1 వస్తే నాకు అది ఆర్డర్ తెలిసింది. అప్పుడు ఏం చేసింది? ఆర్డర్ తెలిసింది కాబట్టి దాని మొత్తాన్ని మ్యాజిక్ చేసి AD అని యాడ్ చేసింది ఇక్కడ. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు 2కి వెళ్ళింది. 2 ఈస్ ఈవెన్, సో లోపలికి వెళ్దాం. 3కి వెళ్తుంది. 3 ఈస్ ఆడ్, అప్పుడు లోపలికి వెళ్తుంది. 3 అంటే ఏంటి? 2. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే మ్యాజిక్ చేసి ఈ K2 కాస్త ఎలా మారుస్తుంది? ఈ K2 కాస్త KM కింద మార్చి D కోడ్ కి యాడ్ చేస్తుంది. D కోడ్ ఆల్రెడీ AD ఉంది కదా, సో AD KM కింద వస్తుంది. మళ్ళీ లూప్ లోకి వెళ్తుంది, J లోకి 4 లోకి వెళ్తుంది, రాదు, మళ్ళీ 5కి వెళ్తుంది, G7 వస్తుంది. సో G7 అంటే చేయాలి కదా. G7 అంటే 1 2 3 4 5 6 7 N. సో ఈ GN వస్తుంది. ఆ GN కాస్త ఆల్రెడీ ఉన్న D కోడ్ లోకి వెళ్తుంది. సో AD KM G7 GN మనకి ఫైనల్ గా మొత్తం D కోడ్ లోకి మొత్తం వచ్చేసింది. ఇంకంతే, నాకు ఇంకా అయిపోయింది రేంజ్, ఇంకంతే అయిపోయింది. సో లాస్ట్ కి అంతా అయిపోయిన తర్వాత కింద వచ్చేసి ప్రింట్ D కోడ్ అంటే హ్యాపీ వన్ D కోడ్. క్రేజీ ఉంది అసలు ఇది. దీని ముందు ఈ సీక్రెట్ కోడ్ ప్రింట్ చేద్దాం సరిగా. సీక్రెట్ కోడ్ AD KM GN వచ్చేసింది. సో మనం హ్యాపీగా ఏం లేదు, ఎన్ని లైన్స్ చేసాం. సో ఇది తీసేస్తే 1 2 3 4 5 జస్ట్ 5 లైన్స్ లో మనం సీక్రెట్ కోడ్ ని డీకోడ్ చేసాం. ఫిఫ్త్ లైన్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద కోడ్. ఇది యాక్చువల్లీ ఈజీ, ఏం లేదు. అటు ఇటు మారుస్తున్నాం, వాడి ముందు వీడి కింద మార్చి వాడి కింద మార్చి వీడి కింద మార్చి అలా చేస్తున్నాం అంతే. సో ఇది కోడ్. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయొచ్చు? ఈ కోడ్ ని కాస్త నాకు ఎప్పుడు ఈడే కాదు, ఇన్పుట్ secret code from agent. Okay. I was about to tell you that. From agent size and so 3 and if you have secret code ఇస్తాడు, దీన్ని మనం డీకోడ్ చేయాలి. మనం ఒక సీక్రెట్ కూడా అనుకున్నాం. ఏమనుకున్నాం? ఏదో చెప్పేద్దాం, ఏదో రాసేస్తాను, దాని తర్వాత డీకోడ్ చేద్దాం. చెప్పండి ఒకటి చెప్పండి, ఏదో సీక్రెట్ కోడ్. I9 C5 K2. So I9 C5 A2. I9 అంటే kangaroo. K2. Okay. K2 అంటే ఆబ్వియస్ గా మనకి ఆల్రెడీ వచ్చేసింది. K2 అంటే K5 K4 పెట్టండి పోనీ. K4. సో K4 అంటే K అంటే ఇది 1 2 3 4 KO. ఓకే. KO.
సో కేఓ వచ్చింది. ఓకే, C5 అంటే సి అంటే 99, 1 2 3 4 5, సో సిహెచ్. సో సిహెచ్, దాని తర్వాత I9. ఐ అంటే ఇక్కడ ఎక్కడ ఉంది, 1 2 3 4 5 6 7 8 9 ఆర్. సో ఐఆర్ 4 కదా. ఐఆర్ ఓకే ఓకే, మీరు వెనక నుంచి వస్తున్నారు. ఓకే, ఐఆర్ సిహెచ్ కేఓ, ఇది ఓ 0 ఇచ్చిన. ఓ యా, నాకు ఇది రావాలి అవుట్పుట్. అవుట్పుట్ అనేది రావాలి. సో మనకి ఇప్పుడు ఇది ఎంటర్ చేయాలి కదా, I9 C5 K4 ఎంటర్ చేయాలి. రన్ చేసి I9 C5 K4 ఎంటర్ చేస్తున్నాం. ఎస్, ఐఆర్ సిహెచ్ K4 వచ్చేసింది. ఇప్పుడు ఇది మనం లైక్ 6 ఇచ్చాం కదా, అదే 7 చేస్తారా? ఒక్కటే యాడ్ చేస్తే ఏమవుతుంది? 7 యాడ్ చేస్తారా? లెట్స్ సే టీ అని ఇస్తున్నాను. సో టీ అని ఇస్తే మనకి టీ అనేది 7th వన్. 0 1 2 3 4 5 అండ్ 6th వన్ ఇస్ టీ. సో 6th వన్ కి వెళ్ళి టీ అనేది ఈవెన్ నెంబర్ కాదు కదా, ఆడ్ కాదు కదా, ఆడ్ కాదు కాబట్టి నెక్స్ట్ కి వెళ్తుంది. నెక్స్ట్ ఇంకేం లేదు, అయిపోతుంది, క్లోజ్ అయిపోయి మనకి ఏమైంది అంటే ఈ టీ అనేది మనకి ప్రింట్ అవ్వదు. ఈ టీ ప్రింట్ అవ్వకుండా ఓన్లీ ముందే ప్రింట్ అవుతాయి. సో ఒకసారి ఏం చేద్దాం అంటే ఒకసారి రన్ చేసి చూద్దాం. సో తప్పది, అలా చేయకూడదు మనం. ఒకసారి నేను రన్ చేద్దాం, Ctrl+C. సో మన కోడ్ ని కొంచెం మోడిఫై చేయాలి. Ctrl+V, ఎంటర్. యా, నాకు టీ రాలా. రైట్, నాకు అలా చేయకూడదు. నాకు అలా చేయకపోతే ఏం చేయాలి? సింపుల్ గా తీసేయకూడదు. ఎలా తీసేస్తావు కోడ్? వాడు వాల్యుబుల్ కోడ్ ఎంత కష్టపడి ఇచ్చి ఉంటాడు, మనం లాస్ట్ పీకేసి ఇదే అనుకుంటాం ఆన్సర్. మన సోల్జర్స్ చచ్చిపోతారు. సో ఇప్పుడు లెంత్ అనేది ఆడ్ అయితే చూద్దాం. ఇఫ్ లెంత్ ఆఫ్ ఎవర్ లెంత్, ఒక లెంత్ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం కదా పైన. ఎక్కడ ఉంది సీక్రెట్ కోడ్ లెంత్? ఒకవేళ సీక్రెట్ కోడ్ లెంత్ అనేది ఆడ్ అయితే, %2 = ఆడ్ అయితే ఏం చేద్దాం అంటే ఈ మన లాస్ట్ లో చేసిన ఓకే మనకి లూప్ ఇక్కడ యాడ్ చేయాల్సిన స్ట్రింగ్ మొత్తం బయటకు వచ్చేయాలి. మొత్తం బయటకు వచ్చి ఇక్కడ యాడ్ చేద్దాం. మనకి డీకోడ్ అయిపోయింది. డీకోడ్ అయిపోయిన తర్వాత మనం డీకోడ్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఓన్లీ ఈవెన్ వరకు డీకోడ్ అవుతుంది. అంటే ఈవెన్ 4 వరకు అవుతున్నాయి. ఈ లాస్ట్ లో ఉన్న మిగిలిపోయింది డీకోడ్ అవ్వట్లా. సో ఏం చేస్తానంటే మనకి ఇది ఈవెన్ అయింది అనుకోండి, ఇబ్బంది లేదు. మనకు ఆడ్ అయినప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది కదా. సో సింపుల్ గా ఏం చేయాలి, ఆడ్ అయిన ఒక కండిషన్ లోనే ఆ లాస్ట్ క్యారెక్టర్ ని డీకోడ్ క్యారెక్టర్ యాడ్ చేసేద్దాం సింపుల్ గా. సో ఇఫ్ ఈ లెంత్ అనేది ఆడ్ అయితే ఏం చేయాలి మనం డీకోడ్ కి, డీకోడ్ ఈజ్ ఈక్వల్ టు డీకోడ్ ప్లస్ ఆ లాస్ట్ క్యారెక్టర్ యాడ్ చేయాలి. లాస్ట్ క్యారెక్టర్ ఎలా వస్తుంది నాకు? సీక్రెట్ కోడ్ యొక్క లాస్ట్ క్యారెక్టర్ అంటే సీక్రెట్ కోడ్ యొక్క లాస్ట్ క్యారెక్టర్ అంటే ఏం చేయాలి నేను? ఇండెక్స్ ఆఫ్ లాస్ట్ వన్, లాస్ట్ క్యారెక్టర్ ఇండెక్స్ ఏంటి? -1 కదా. నెగిటివ్ ఇండెక్సింగ్, మనకి నెగిటివ్ ఇండెక్సింగ్ ఉంది కదా, రిటర్న్ వెనక నుంచి వస్తున్నప్పుడు మనం -1 అంటే లాస్ట్ కదా. సో మీరు ఎప్పుడు -1 నుంచి అది లాస్ట్ క్యారెక్టర్ అయిపోతుంది. సో అది మనకి అది 10 ఉన్నాయి 20 ఉన్నాయి అక్కర్లా, -1 నుంచి చాలు లాస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు రాసిన లాజిక్ ఎలా ఇచ్చినా పని చేస్తుంది. క్లియర్ చేస్తున్నాను, క్లియర్ చేసి సరిదిద్దాం. Ctrl+C, Ctrl+V, ఎంటర్. ఓహో, నాట్ ఫౌండ్. ఓహ్, నేను ప్రోగ్రామ్ రన్ చేయలే. రన్ చేయకూడదు. ఎస్, సీక్రెట్ కోడ్ ఫ్రమ్ సోర్స్ ఇక్కడ ఇవ్వాలి. Ctrl+V, ఎంటర్. ఎస్, నాకు వచ్చేసింది లాస్ట్ కూడా. లాస్ట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్ దాని టీ పక్కన ఇంకొక నెంబర్ యాడ్ చేద్దాం. T1 అంటే అప్పుడు నాకు నార్మల్ గా రన్ అవుతుంది. నాకు T1 అని నాకు TU అని రావాలి. ఇప్పుడు TU అని రావాలి లాస్ట్ లో.
టీ తర్వాత యూ ఉంది, సో యూ ఉంది, టీ తర్వాత యూ, సో టీ యూ అని రావాలి. సో క్లియర్, రన్ చేద్దాం. మనం ఇది ఇద్దాం, సి కంట్రోల్ ఎంటర్ వచ్చేసింది. సో మనకి ఆడ్ ఇచ్చిన ఈవెన్ ఇచ్చిన అలా ఇచ్చిన పని చేస్తుంది. సో మన కోడ్ సక్సెస్ఫుల్ గా ఇది ఒకసారి రెపల్లో పెడదాము. యా రెపల్లో పక్కా పెడతా. డీకోడింగ్ అన్ని బాగుంటాయి. మీకు ఇంకో యాక్చువల్లీ హోంవర్క్ కింద ఇవ్వాలి, బట్ నేను చేశాను ఈ రోజు. రైట్, సో డీకోడింగ్ అని చెప్తాను. పేరు ఏం చేయను, decode. అండ్ హర్ష ఇంకొకటి కూడా యాడ్ చేయండి, లైక్ మనం 7 ఉత్తి టీతో ఇచ్చాం కదా, సో దట్ మనకి ఐడియా వస్తుంది. ఆ లెంత్ ఈజ్ ఈక్వల్ టు అర్థమవుతుంది తర్వాత. అంతే కదా, రైట్. ఈరోజు జూమ్ రికార్డ్ అవుతుంది ఏంటి? IRCHKOT KM JJKTU ఇది రావాలి. సో ఇది వన్ ఆన్ సెషన్స్ ఎంతసేపు అయినా ఉంటుంది జూమ్ లో. అవునా? మోర్ దాన్ 1 ఎవరైనా జాయిన్ అయ్యారంటే 40 minutes లిమిట్. అది ఏంటంటే అదే అనుకుంటున్నా, 40 ఇంకా అవ్వలేదా? జూమ్ లో 1-on-1 40 minutes ఉంటుంది. ఎంతసేపు అయినా ఉంటుంది. సారీ, ఈరోజు గుడ్ ప్రోగ్రామింగ్ జరిగింది ఈరోజు. ఓకే, సో ఇప్పుడు మీకు హోంవర్క్ ఇస్తాను. ఓకే, మీరు ఎలాగో రేపు రానంటున్నారు కాబట్టి ఓకే, హోంవర్క్ కొంచెం రిలేటివ్లీ ఈజీయా. ఇప్పుడు ఏమన్నాడు, K3 M2 L5 అంటున్నాను. ఇప్పుడు నాకు ఏం రావాలంటే, ఇప్పుడు నాకు K3 కాబట్టి K అనేది 1 2 3 టైమ్స్ K ప్రింట్ అవ్వాలి. M2 అంటున్నాను కాబట్టి M 2 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. L5 అంటున్నా కాబట్టి 1 2 3 4 5 నాకు ఇలా కావాలనుకుంటా. ఓకే, చాలా ఈజీ ఇది, చూద్దాం. పైదాంతో పోల్చుకుంటే చాలా చాలా ఈజీ. హోంవర్క్ ఇది. ఇంకొకటి ఏంటంటే, ఇంకొకటి ఇస్తాను. ఇప్పుడు మీ ఫుల్ నేమ్ తీసుకోండి, ఏదో ఒక సెంటెన్స్ తీసుకోండి. ఒక సెంటెన్స్ తీసుకున్న తర్వాత ఆ సెంటెన్స్ లో ఏం చెప్పాలి ఈరోజు, ఇలా తీసుకున్నాను. ఇది నాకు ఇది ఏమాలంటే, నాకు ఇది రివర్స్ అవ్వాలి. ఎలా రివర్స్ అవ్వాలి? నాకు వర్డ్ బై వర్డ్ రివర్స్ అవ్వాలి. ఫస్ట్ అంటే మొత్తం రివర్స్ అయిపోవడం, అంటే GNUOY స్పేస్ LLITS అలా రివర్స్ అవ్వకూడదు. నాకేనా వర్డ్ బై వర్డ్ రివర్స్ అవ్వాలి. అంటే యంగ్ స్టిల్ ఈజ్ నైట్, ఇదొకటి. ఇంకోటి ఏంటంటే కంప్లీట్ గా రివర్స్ అయిపోవడం. మొత్తం కంప్లీట్ రివర్స్ అవ్వడం తెలుసు, సింపుల్. అది GNUOY స్పేస్ LLIST THGIN. ఇది ఒకటి రావాలి, ఇది ఒక అవుట్పుట్. ఇంకొకటి ఏంటంటే ఈచ్ లెటర్ కూడా రివర్స్ రావాలి. THGIN స్పేస్ SI అండ్ LLITS. ఇంకోటి ఏంటంటే THGIN. ఇలా
అదేంటి యంగ్ ఎక్కడ ఉంది మరి మీరు అక్కడ ఇచ్చిందంటే? ఇక్కడ ఎంగ రాయాలి, సార్. 1 సెకండ్ అండి, బెల్ కొడుతుందా, డోర్ ఓపెన్ చేస్తాను. హలో, యా సో ఇక్కడ రావాలి, ఎంగ ఇక్కడ రావుదా, సారీ. సో ఇది ఇన్పుట్, ఇది 3 అవుట్పుట్లు. అవుట్పుట్ 1, yeah. So yeah, we input you have one level, you have 2. Yes, right. Yeah. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు వర్ష, ఈ రోజే కంప్లీట్ చేయాలి హోంవర్క్. ఇంకా రేపు అయిందంటే ఇంకా అయిపోయినట్టు నా హోంవర్క్. అంటే ఈరోజు రాత్రి ఇప్పుడు వెంటనే. యా, ఐ హోప్ ఐ డూ ఇట్. అట్లీస్ట్ ఆ డీకోడ్ అనేది చేస్తే, సో మీరు డీకోడ్ చేసేయగలరు, అండ్ ఈ కింద కూడా చేసేయగలరు అని అనుకుంటున్నాను. కాదు, మనం వాడిన స్ట్రింగ్ మెథడ్స్ అన్నిటిని రీకాల్ చేసుకొని చేయాలి. జస్ట్ స్ట్రింగ్ మెథడ్స్ వాడితే చాలు. అవును, యా. ఓకే అండి, ఇది ఎలాగో మీ దగ్గర లింక్ ఉంది కదా, మీది రెపల్ లింక్ ఉన్నది. స్ట్రింగ్ రికార్డింగ్స్ యూట్యూబ్ లో పెట్టారు కదా, పెట్టేసాను. ఒక క్లాస్ పెట్టాలి. యా, ఓకే.